హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఓన్లీ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఇద్దరి పైన అనేవి చూద్దాం. ఫుల్ మూన్ ఇన్ ఏరీస్. ఓకే, అండ్ ఏరీస్ అంటే మేషరాశిలో పౌర్ణమి. ఇక్కడ కొన్ని రాసులు మెన్షన్ చేస్తారు, చాలామంది చెయ్యమని అడుగుతున్నారు, చేసేది దాన్ని నేను కూడా, కానీ ఇప్పుడు చేయడం లేదు, మెన్షన్ చేయట్లేదు రాసులు ఏంటి అని. ఎందుకంటే అది మళ్ళీ నా వాట్సాప్కి ఏమైనా మెసేజెస్ వస్తున్నాయంటే ఓన్లీ మీరు చెప్పిన రాసుల వాళ్ళకే ఆ రీడింగ్ రెజనేట్ అవుతుందా అని అడుగుతారు. నేను ఆల్రెడీ చెప్తాను, ఈ రీడింగ్ అన్ని రాసుల వాళ్ళకి రెజనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని. మళ్ళీ అవే మెసేజెస్ వస్తూ ఉంటాయి నాకు. సో ఆ రాసుల విషయం అనేది వదిలేస్తాను ఇంకా రీడింగ్లో, అందుకే. ఓకే, న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. రెమినిసింగ్, న్యూ బిగినింగ్ అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్లీ రిలేషన్షిప్స్ అండ్ బ్రాండ్ న్యూ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి మీకు రిగార్డింగ్ కెరీర్. ఓకే, కెరీర్ ఆపర్చునిటీస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, జాబ్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళకి కూడా రాబోతుంది, ఏమన్నా జాబ్ ఆఫర్ రావచ్చు. ఓకే, అండ్ న్యూ బిగినింగ్స్ ఎందుకు వచ్చింది కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్కి మీ మెమరీసే గుర్తొస్తున్నాయి. అంటే 24/7 ఈ పర్సన్కి ఏంటంటే ఇది రెమినిసింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. పదే పదే మీ వే ఆఫ్ టాకింగ్ ఆర్ మీరు చేసుకున్న ప్రామిసెస్ ఉంటాయి అవి, అండ్ మీరు వేసుకున్న ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి అవి గుర్తొస్తున్నాయి. అండ్ ఎక్కడైనా మ్యూజిక్ కానీ, అంటే సాంగ్స్ కానీ, మూవీస్ కానీ ఏం చూసినా కానీ దానిలో ఏదైనా ఒక స్టోరీ మీ పర్సన్కి రెజనేట్ అవుతుందన్నమాట. అంటే ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో ఇష్యూ, ద సేమ్ ఇష్యూ మీ పర్సన్ సాంగ్స్లో కానీ మూవీస్లో కానీ చూస్తున్నారు పదే పదే. అండ్ అలా మీ మెమరీస్ ఎక్కువైపోతున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. ఈవెన్ దో దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏ సింగిల్ పర్సన్. ఓకే, మేబీ దే ఆర్ విత్ సమ్వన్ ఎల్స్ ఆర్ దే ఆర్ మ్యారీడ్, అలాంటిది ఏదో ఉంది. బట్ స్టిల్ ఈ పర్సన్కి మీ మెమరీస్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ డ్రీమ్స్లో వస్తున్నారు, మీ పర్సన్కి మీరు డ్రీమ్స్లో కనిపిస్తున్నారు ఎక్కువ. అండ్ సడన్లీ ఈ పర్సన్ ఏమని రియలైజ్ అవుతున్నారంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, లేకపోతే ఎందుకు పదే పదే అవే థాట్స్ వస్తున్నాయి, ఎందుకు పదే పదే మీరే కనిపిస్తున్నారు కళలో. అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మీరు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ పేరే కనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్కి ఎక్కడ చూసినా. మీ పేరు లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీరు మీ పర్సన్ని ఏదైతే ఒక నిక్ నేమ్తో పిలుస్తారో ఆ పేరు వినిపిస్తుంది. అండ్ ఈ పర్సన్కి ఎక్కువ ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తాయి, కానీ అవి ఏంజిల్ నెంబర్స్ అని మీ పర్సన్కి తెలియదు. మీ పర్సన్ ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ మీరు కూడా ఒక స్పిరిచువల్ పర్సన్. ఇది ఒక స్పిరిచువల్ బాండింగ్ అంటే మీరిద్దరూ ఒక డివైన్ మాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. ఓకే, మీ పర్సన్కి జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది. అండ్ ఈ మెడిటేషన్ ఎక్కువ చేయడం కూడా అలవాటు ఉంది ఇక్కడ. ఓకే, బట్ ఈ మెడిటేషన్ ఎక్కడ నేర్చుకున్నారంటే అది మీ దగ్గర నేర్చుకున్నారు. ఓకే, ప్రీవియస్లీ ఈ పర్సన్కి ఓన్లీ జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది, కానీ ఈ పర్సన్కి అసలు సెల్ఫ్ కేర్ నేర్పించింది కూడా మీరే. సెల్ఫ్ కేర్ అంటే
రిగార్డింగ్ డైట్ అండ్ అసలు ఎలా రెడీ అయితే బాగుంటుంది, తనకి ఏ కలర్స్ బాగుంటాయి, ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఇదంతా నేర్పించింది మీరే. ఇక్కడ ఈ పర్సన్కి అందుకే మీరంటే అంత ఒక స్పెషల్ ప్లేస్ ఇన్ దేర్ హార్ట్ అనమాట. మీకోసం ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది తన హార్ట్లో. అంటే ఒక లైక్ ఒక మెంటర్ లాగా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ అనమాట, ఒక మదర్ ఆర్ ఫాదర్ టైప్. ఓకే, సో అందుకే తను వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా కూడా ఫస్ట్ మీకు చెప్తూ ఉంటారు. తన లైఫ్లో ఏదైనా మీకు తెలియని విషయాలు జరిగినా కూడా వెంటనే మీతో చెప్తూ ఉంటారు. ఓకే, సో అలాంటి ఒక జెంటిల్ ఎనర్జీ అనమాట మీ పర్సన్ది. బట్ అలాంటి రిలేషన్షిప్లో కూడా అసలు సెపరేషన్ అనేది ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ సమ్ కార్మిక్ ఎనర్జీ. ఈ కార్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మీ పర్సన్ లైఫ్లో, మీ ఇద్దరిని విడదీసింది ఆ ఎనర్జీ. అండ్ బట్ ఈ కార్మిక్ ఎనర్జీ, ఈ యూనివర్స్ ఎనర్జీ ముందు పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే యూనివర్స్ ఏదైతే మీకు సపోర్ట్ ఇస్తుందో అది చాలా ఒక గ్రేట్ ఎనర్జీ అనమాట. అండ్ అందుకే మళ్ళీ మీకు రీయూనియన్ అనేది ప్లాన్ చేస్తుంది యూనివర్స్ ఇక్కడ. అండ్ నాట్ ఓన్లీ రీయూనియన్, ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా చేంజ్ అవ్వబోతుంది ఈ రిలేషన్షిప్. సో ఇదంతా మీ పర్సన్ మీతో చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశారు. మీరిద్దరూ బ్లాక్ చేసుకోలేదు, బట్ నో కమ్యూనికేషన్ అంతే. మీ పర్సన్ ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేశారు, మిమ్మల్ని చాలా నర్చరింగ్గా మాట్లాడుతున్నారు, బట్ మీరు కేర్ చేయట్లేదు. ఎందుకు కేర్ చేయట్లేదంటే థర్డ్ పార్టీ ఇష్యూస్. మీ పర్సన్ మీతో మాట్లాడదామని ట్రై చేసినా కూడా ఆ మెసేజెస్ ఏమి మీరు చూసి ఊరుకుంటారు, రెస్పాండ్ అవ్వరు. కాల్స్ చేస్తే చూసి ఊరుకుంటారు, రెస్పాండ్ అవ్వరు. ఓకే, ఎందుకు అంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ వల్ల మీ పర్సన్ మీకు మేబీ దూరం అయి ఉండొచ్చు. అదే ఇక్కడ హిడెన్ ట్రూత్. ఈ పర్సన్ మేబీ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఈ ట్రూత్ని హైడ్ చేసి ఉండొచ్చు. సో ఈ హిడెన్ డెప్త్స్ అన్నీ కూడా మీకు తర్వాత తెలిసాయి. మీ పర్సన్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడింది మీకు. సో అలా మీ మధ్య సెపరేషన్ అనేది వచ్చింది. బట్ నౌ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ మీ పర్సన్ అండ్ మీరు ఒక డీప్ బాండింగ్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అది ఇవ్వబోతున్నారు మీ పర్సన్. ఓకే, అండ్ మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు ఇక్కడ ఈ పర్సన్. సపోజ్ మీ పర్సన్కి ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ఏమని అంటే మేబీ మీరు కంప్లీట్గా వాకవే చేశారు ఈ రిలేషన్ నుండి, అండ్ ఇంకెవరికో మీరు మేబీ మీకు ఏదైనా మ్యారేజ్ సెటిల్ అవ్వడమో అలాంటిది ఏదో జరిగింది అని మీ పర్సన్కి ఒకవేళ అనిపించింది అనుకోండి, మీ పర్సన్ వెంటనే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయడం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటివి కూడా మీ పర్సన్కి ఎవరి ద్వారానో తెలియడమో, లేదా మీ సోషల్ మీడియా అకౌంట్స్ చూడటమో, ఆర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో గ్యాదర్ చేయడమో ఏదో చేస్తున్నారు మీ పర్సన్. అలా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటున్నారు మీకోసం. అలాంటి డౌట్స్ వచ్చినప్పుడు వెంటనే మీతో కాంటాక్ట్ చేయడానికి మళ్ళీ ట్రై చేస్తున్నారు, కానీ నో రెస్పాన్స్ మీ నుండి. బట్ ఈ పర్సన్ వేసుకున్న ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది ఉంది మీతో కలిసి. ఏంటంటే తనకి ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలాంటి వాళ్ళే ఉండాలి. ఎందుకంటే మీరిచ్చే హ్యాపీనెస్, మీరిచ్చే సపోర్ట్, మీరిచ్చే గైడెన్స్ ఇంకెవరు ఇవ్వరు మీ పర్సన్కి. అండ్ మీతో ఉన్న ఒక 5 minutes అన్నా కూడా మీ పర్సన్కి ఎలా అనిపిస్తుందంటే తనని తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఓకే, అండ్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ మీతో ఉన్న కాసేపు. సో అలాంటి ఫీలింగ్స్ మీ పర్సన్కి ఇష్టం. ఇక్కడ లాట్ ఆఫ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. కానీ ఓన్లీ ఫర్ ప్యాషనేట్ ఎనర్జీ ఈ రిలేషన్షిప్ కాదు. ఓకే, ఆ ప్యాషనేట్ ఎనర్జీ కోసం ఈ రిలేషన్షిప్ని మళ్ళీ కావాలి అని అనుకోవడం లేదు ఇక్కడ ఈ పర్సన్. మీ పర్సన్కి కావాల్సింది మీరు. ఓకే, ఈ ప్యాషనేట్ ఎనర్జీ, లస్ట్ ఇవన్నీ కూడా సెకండరీ థింగ్స్ మీ పర్సన్ విషయంలో. తనకి కావాల్సింది ఒక స్ట్రాంగ్ బాండింగ్, అది కూడా మీతో.
ఓకే. సో ఎక్కువ మీరు నేచర్ ఇచ్చే సైన్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కువ ఏంజల్ నెంబర్స్ అంటే రిపీటెడ్ నెంబర్స్ చూస్తూ ఉంటారు. అండ్ సడన్లీ మీకు ఒక విజన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడన్నా నిద్రపోతున్నప్పుడు. ఏంటి అని అంటే సడన్లీ మీరిద్దరు రీయూనియన్ అయినట్టుగా, లేదా మీ ఇద్దరికి మ్యారేజ్ అయినట్టుగా, ఆర్ మీరిద్దరూ కలిసి ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నట్టు, అలాంటి వాటర్ ఫాల్స్, అలాంటి నేచర్ ఎక్కువ కనిపించే డ్రీమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అదేంటంటే యూనివర్స్ ఇచ్చే సైన్ అనమాట. మీకు రీయూనియన్ అవ్వబోతుంది అండ్ బ్రాండ్ న్యూ బిగినింగ్ మీ ఇద్దరి మధ్య స్టార్ట్ అవ్వబోతుంది అని యూనివర్స్ చెప్పే అది ఒక సిగ్నల్ అనమాట. యూనివర్స్ ఇచ్చే సిగ్నల్ అనమాట. ఈ ఫుల్ మూన్ ఎనర్జీ రోజు ఎనర్జీస్ ఎప్పుడైతే మీ ఇద్దరికి ఇంపాక్ట్ చూపిస్తాయో, ఈ ఫుల్ మూన్ ఎనర్జీ స్టార్ట్ అవ్వగానే మీకు ఈ డ్రీమింగ్ అనేది ఎక్కువైపోతుంది. డే డ్రీమింగే కాదు, మీ ఇద్దరికి కూడా డ్రీమ్స్ ఎక్కువ అవుతాయి. ఆ డ్రీమ్స్ అంటే అది ఎనర్జీ షిఫ్టింగ్ అనమాట. మీ మైండ్ని ఈ ఎనర్జీస్ హైజాక్ చేసినట్టుగా ఫీల్ అవుతారు మీరు. అంటే మీరు ఇంకే పని చేయలేకపోవడం ఆ కాసేపు, అంటే ఈ ఫుల్ మూన్ ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు, నెక్స్ట్ 12 hours వరకు ఉండొచ్చు ఈ ఫుల్ మూన్ ఎఫెక్ట్. సో అలా ఉంటారు మీరు, ఏదో యాంగ్జైటీగా, ఏదో బిజీగా ఉన్నట్టు, ఏది ఆలోచించలేకపోతున్నట్టు, మీ పర్సన్ కోసం తప్ప ఇంకెవరి కోసం ఆలోచించలేరు. అలా ఉంటుంది మీ సిచ్యువేషన్. ఓకే. సో నెక్స్ట్ 48 hours మెసేజ్ ఆర్ కాల్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర. ఓకే. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.